చేస్తున్నారు, బటర్ లో పెట్టారు చిన్న పులికి అని చెప్పారు కదా, దానికి మీరు అంటే ఫస్ట్ నుంచి మీకు బటర్ చూసారా అని చెప్పారు కదా, దానికి మీరు కూడా బటర్ వేసారా తను చేస్తే? ఇది లేదు, నేను సరదాగా అంటే మన ఫ్రెండ్స్ లో కొంతమంది కొంచెం చెప్తా ఉంటే చెప్పరా ఇంకా అని అంటాం కదా, ఆ టైంలో సరదాగా వచ్చిన మాటలు అవి అంతే. అవి ఏంటంటే మనం కొన్ని కొన్ని అడుగు అది కావాలని చెయ్యం, జనరల్ గా వచ్చేస్తే అన్నా అలా ఏం లేదు. మేబీ మీరు ఆ ఇస్తున్నారు చూస్తున్నారు కదా. బిగ్ స్క్రీన్ ఎప్పుడు రాబోతున్నారు? నేను వెయిట్ చేస్తున్నాను. మీరందరూ గట్టిగా అనుకోండి, నాకు అనిపించాలని ఫ్యాన్ బేస్ చేంజ్ అయిపోతుందేమో ఈ ఇయర్ లోనే. అన్నా అయితే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న టాస్క్ లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. సో మీరు కెమెరా దగ్గర వచ్చి రీతు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు అక్కడ నుంచి? ఇప్పుడు ఒకటి చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి కూడా హౌస్ మేట్స్ లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలేదు. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్ లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతమంది కాంపిటీషన్ ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయలేదు. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీతు ఒకటి. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడు సపోర్ట్ రాదు. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్ లోనే నన్ను 7 వీక్స్ పెట్టలేదు. అందులో మనం టాస్క్ ఆడకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టాస్క్ లోనే కదా మనకి గొడవలు అవుతాయి, ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. ఏమీ లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోటీ అవుతాను, సో చాలా బాధ ఉండేది. అంటే వరుసగా 2 times కెప్టెన్ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా తొక్కేశారు. దాని వల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాం, మీరేమంటారు? 100%. మనకి ఆ హౌస్ లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతుంది మాకు జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఇప్పుడు ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికి గుర్తుంటారు. ఫస్ట్ సెకండ్ జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు, నాకు రాలేదు. అది వచ్చుంటే డెఫినెట్లీ నేను ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా అర్థమయ్యేవాడిని అని నా ఫీలింగ్. గురించి ఏమన్నా చెప్తారా? అంటే లైక్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయింది కదా, సో తన గురించి ఫస్ట్ ఓపెన్ గా చెప్పాలంటే ఫస్ట్ 3 weeks లో కూడా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి బ్యాడ్ లక్. ఎందుకంటే ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ కి చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్ సుమన్ నుండి ఫస్ట్ 2 weeks ఎవరు అర్థం చేసుకోలేదు ఏంటి నేను ఎలా ఉంటున్నారు. బట్ ఆయన లాస్ట్ వచ్చేటప్పటికి అబ్బా ఇలాంటి పర్సన్, వెరీ స్వీట్, వెరీ హంబుల్, అసలు వెరీ కైండ్. సో ఫస్ట్ కూడా ఆపర్చునిటీ వచ్చి మేబీ తన పర్సనాలిటీ కూడా బయట కలిసారా తనని? లేదు, నేను బయట ఎవరిని కలవలేదు, ఓన్లీ షూట్స్ లో కలవలేదు. షూట్ లో కలిసి ప్రెసెంట్ ఉన్న మైండ్ సెట్ అయితే 100% వెళ్తాను. నాకు బిగ్ బాస్ బాగా